హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం దసరా పండగ రోజు ఉల్లి, వెల్లుల్లి లేకుండా మనం వంట చేస్తూ ఉంటాం కదా! నైవేద్యంగా ప్రసాదాలు చేస్తూ ఉంటాము. ఇలా ప్లాన్ చేసుకుంటే మనము చాలా క్విక్‌గా మనము కమ్మనైన రోటి పచ్చడిని, 2 రకాల కర్రీస్‌ని, అలాగే ముద్దపప్పుని, అలాగే కమ్మనైన చారుని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఫస్ట్ మనమైతే బెండకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా లేత బెండకాయలను ఒకసారి కడిగేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, మినపప్పు, శనగపప్పు వేసేసి, జీలకర్ర, ఆవాలు ఇవి చిటపటమన్నాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు మనకి బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు అది ఎక్కువ బంకగా, జిగటగా వస్తుంది కదండీ! అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పెన్నంలో బెండకాయలు వేశాక కొంచెం పసుపు వేసేసి, ఈ పసుపు అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపేసి అసలు ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనము లో టు మీడియంలో ఫ్లేమ్‌లో పెట్టేసి మగ్గించుకోవాలి. ఆ లోపల మనము కారం ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కారం చిన్న మిక్సీ జార్‌లో మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కారం, అలాగే ఒక చిన్న కప్పుతోటి ఎండు కొబ్బరి ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి, ఇది ఇంకా మరింత టేస్టీగా రావటానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర వేసేసుకొని మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్‌ని వీలైనంత మెత్తగా ఏమి నీళ్లు వేయకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ లోపల ఇక్కడ మగ్గిపోయిందండి. చూడండి బెండకాయ అనేది అసలు బంక అవ్వలేదు. సో, మనం ఉప్పు గూడా వేయకుండా మనము ఇలా బంక లేకుండా పొడిగా చేసుకోవచ్చండి. ఈ బెండకాయ ముక్కలు మగ్గిపోయాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కారం, ఆ కారం వేసేసి కారం పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇప్పుడిక్కడ కరివేపాకు, కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే అండి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసినందుకు మనకి బెండకాయ అనేది బంకగా అవ్వకుండా ఉంటుందండి. కంపల్సరీ మీరు కూడా ఇలా కరివేపాకుని చివర్లో వేసి చూడండి. అసలు బెండకాయ బంక అవ్వకుండా, మనం దాన్ని ఫ్రై చేయటానికి ఉప్పు కూడా వేయకుండా ఇలా పొడిగా అయ్యేలాగా బెండకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇలా పొడి అవ్వటానికి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసి చేస్తూ ఉంటారు కదా! అలా ఎక్కువ ఆయిల్ వేయకుండా, మనం వేసుకున్న 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌తోనే ఇలా పొడిగా వచ్చేలాగా బెండకాయ వేపుడు ట్రై చేయొచ్చండి. కంపల్సరీ మీరు కూడా పండగ రోజు ఇలా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ఒక కర్రీ రెడీ అయిపోయింది కదా! ఇంకొక కర్రీ ఇప్పుడెలా చేయాలో చూసుకుందాం. ఇలా పొడిగా వంకాయ కర్రీని పచ్చిమిర్చితోటి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం వంకాయ ముక్కలను కట్ చేసుకోవటానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుంటాం కదండీ! ఆ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ పాలు వేసి, ఆ పాలు వేసిన నీటిలో ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి కర్రీ చేయండి. కర్రీ అనేది చాలా టేస్టీగా అయిపోతుందండి. మనం కామన్‌గా ఏం చేస్తాం, ఈ నీళ్ళలో ఉప్పు వేసేస్తాం కదా! ఈసారి ఉప్పు వేయకుండా ఇలా కొన్ని పాలు వేసి వంకాయ కర్రీ చేయండి. మీరే అంటారు, వంకాయ కర్రీ చాలా బాగా కుదిరింది అని. సో, ఇలా వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాక ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి అది వేగాక ఇలా పాలల్లో ఉంచిన కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇవి నల్లబడకుండా ఉండటానికి కొంచెం పసుపు వేసేసి, అలాగే ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో ఈ స్టేజ్‌లో కరివేపాకు వేయాలండి. వంకాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా ఫ్రై అయితే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ ఒస్తుంది. సో, ఇలా కలిపేసి మనం వంకాయ ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిపోవటానికి పైన ఇలా మూత ఉంచేసి మధ్యలలో చెక్ చేస్తూ వంకాయ ముక్కల్ని కలుపుతూ అడుగు మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు మగ్గిపోయాయో లేదో చెక్ చేయటానికి ఇలా 1, 2 వంకాయ ముక్కల్ని ఇలా అన్నామంటే అవి సాఫ్ట్‌గా మగ్గిపోయాయో లేదో మనకు అర్థమైపోతుంది. సో, ఇలా సాఫ్ట్‌గా మగ్గిపోయిన వంకాయ ముక్కల్లో మనం ముందుగా బెండకాయ ఫ్రై చేయటానికి మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చితోటి, ఆ పచ్చిమిర్చి మసాలాని ఇక్కడ వేసేసి, ఇలా ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఇప్పుడు కూడా వంకాయ ముక్కల్ని కలుపుతూ ఈ పచ్చి కారంని మగ్గించుకోవాలండి.
చూడండి ఇలా పచ్చిమిర్చి, కారం మగ్గిపోయాక మనం చివరగా కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీరతోని వేసేసి, మరి కొంచెం సేపు మగ్గిచ్చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవటమే. ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి కొంచెం నూనెతోటే. సో, ఇలా ప్లాన్ చేసి పెట్టుకుంటే మనము ఒక్కసారి పచ్చిమిర్చి, కారం పేస్ట్ రెడీగా పెట్టుకుంటే, ఇలా వంకాయ కర్రీని ప్రిపేర్ చేసేయొచ్చు. అలాగే బెండకాయ కర్రీని కూడా పొడి పొడిగా చేసుకోవచ్చు. ఇప్పుడు కమ్మనైన రోటి పచ్చడిని, టమాటా రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి, మన రుచికి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే బాగా ఎర్రగా పండిన 3, 4 టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని, ఈ ఫ్రైయింగ్ పాన్‌లో పెట్టేసి, ఇవి సాఫ్ట్‌గా మగ్గిపోవటానికి పైన ఒక మూత పెట్టేసి, మధ్య మధ్యలలో కలుపుతూ, ఈ టమాటా అనేది పూర్తి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయేటప్పుడు చివర్లో ఒక 2, 3 రెబ్బలు అంటే మన పులుపుకు తగ్గట్టు ఒక 3, 4 రెబ్బలు చింతపండు వేసేసి, మరి కొంచెం సేపు మగ్గిచ్చేసి, ఇలా మూత పెట్టి మగ్గిచ్చామనుకోండి త్వరగా మగ్గిపోతుంది మనకి టమాటా అనేది. ఇలా మగ్గిపోయాక మనం దీన్ని చల్లారనివ్వాలి. అలా చల్లారే లోపల ఇలా కొన్ని వేరుశనగ పప్పుని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారబెట్టేసుకున్నాను. వాటిని ఈడ మిక్సీ జార్‌లో వేసేసి ఇలా పొడి పొడి అయ్యేలాగా మిక్సీ పట్టేసుకున్నాక, చల్లగా అయిపోయిన టమాటా, పచ్చిమిర్చి ఉంది కదా! దాన్ని ఇక్కడ ఈ మిక్సీ జార్‌లో వేసేసి, ఈ కడాయిలోనే కొన్ని నీళ్లు వేసి తొలిపి నేను మిక్సీ జార్‌లో వేసేసి, మనం రోట్లో రుబ్బుకుంటాం కదండీ! ఆ టెక్స్చర్ వచ్చేలాగా పల్స్ మోడ్‌లో మనం మిక్సీ తిప్పాము అంటే, ఒక కమ్మనైన టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ రోటి పచ్చడి ఇంకా టెంప్టింగ్‌గా ఉండటానికి మస్ట్ అండ్ షుడ్‌గా ఇంగువ పోపు కంపల్సరీ అండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టామంటే రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు కమ్మనైన టమాటో చారుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా చారు పెట్టుకోండి. అన్నం మొత్తం ఇలా చారుతోనే తినేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. ఫస్టు ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి, పోపును వేయించుకున్నాక బాగా ఎర్రగా పండిన ఒక టమాటాను వేసేయాలి. ఇందులోకి తగినంత వాటర్, అలాగే కొంచెం ఉప్పు, కారం, చింతపండు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసేసి, ఫస్ట్ కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. ఉడికిచ్చుకోవాలి. టమాటా అనేది సాఫ్ట్‌గా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసేయాలి. ఈ చారు కమ్మగా రావటానికి ఒక కప్పులోకి 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు పొడి వేసేసి, ఇవి ఉండలు లేకుండా ఇలా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈడ టమాటా ఇలా సాఫ్ట్‌గా మగ్గిపోయాక, ఈ పుట్నాల పప్పు వాటర్‌ని ఈ చారులో వేసేసి, తగినంత వాటర్ వేసేసి, ఇలా కలుపుతూ మనము చారుని కొంచెం మసిలిచ్చుకోవాలండి. ఇలా మసిలేటప్పుడే మనము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి, ఇప్పుడు చారుని మగ్గించుకున్నామనుకోండి, ఈ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం చారుకంతా పట్టేసి చాలా బాగా ఉంటుందండి. చాలా కమ్మగా వచ్చేస్తుంది. పండుగ రోజు ఈ రకంగా చారు పెట్టి చూడండి. మీ వాళ్ళంతా అన్నం మొత్తం ఈ చారుతోనే కమ్మగా, సంతృప్తిగా తినేస్తారండి. ఈ చారు బాగా మసిలితేనే మనకి టేస్టొస్తుంది. సాధ్యమైనంత బాగా ఈ చారుని ఇలా ఉడికించేసుకోవాలండి. మీకిష్టముంటే బెల్లం వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఈ రకంగా పెట్టే చారుకు మాత్రం బెల్లం వేసుకుంటేనే చాలా బావుంటుందండి. ఇప్పుడు కమ్మనైన ముద్దపప్పుని ఎలా తయారు చేయాలో, ఇప్పుడు టమాటా పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కుక్కర్‌లో తగినంత కందిపప్పు వేసేసుకొని, శుభ్రంగా 1కి 2 సార్లు వాష్ చేసేసి, తగినంత వాటర్ వేసుకొని, టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత ఇందులో పసుపు, టమాటా అలాగే ఆకుకూర వేసేసి 3, 4 విజిల్స్ వచ్చాక స్టీమింగ్ అంతా పోయాక ఈ పప్పులో రుచికి సరిపడా ఉప్పు, కారం, చింతపండు వేసేసి, తగినంత వాటర్ వేసేసి, మరి కొంచెం సేపు స్టవ్ ఆన్ చేసేసి, ఈ పప్పుని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మనం పండుగ రోజు ఉల్లి, వెల్లుల్లి వాడం కదండీ! అందుకు మనం చేసిన పప్పు టేస్టీగా రావాలి అంటే, ఈ పోపులో కంపల్సరీ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ పోపు పెట్టుకున్నాక, వీలైనంత మెత్తగా మెదిపెట్టుకున్న పప్పుని ఈ గిన్నెలో వేసేసి కలిపేసుకుంటే, కమ్మనైన టమాటాతో కాంబినేషన్‌లో ముద్దపప్పు రెడీ అయిపోతుందండి.
ఇలా ప్లాన్ చేసుకుంటే మనం పండగ రోజు ఉల్లి, వెల్లుల్లి లేకుండా మనకున్న కొంత సమయంలో హడావిడి లేకుండా ఒక్కసారి పచ్చిమిర్చి, కారంని వేసేసుకొని ప్రిపేర్ చేసుకొని 2 రకాల కర్రీ ఐటెమ్స్‌ని, అలాగే కమ్మనైన చారుని, అలాగే కమ్మనైన రోటి పచ్చడిని, ముద్దపప్పుని రెడీ చేసేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఒక చిన్న హైప్ ఇవ్వండి. థాంక్ యూ.